హే గైస్, వెల్కమ్ టు వేగస్ టాటూ హైదరాబాద్. నేను మీ రాఘవ్. నా ఫేవరెట్ టాటూ మిషన్ షియానే అన్లిమిటెడ్ అన్బాక్సింగ్ వీడియో చూద్దాము. సో ఈ మిషన్ వచ్చేసేపటికి జర్మన్ మేడ్ అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసేపటికి $850 యుఎస్ లో పడింది. అంటే అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 70,000 రూపీస్ దీని కాస్ట్ పడింది. అదే మన ఇండియాలో అయితే కనుక 80,000 వరకు ఈ మిషన్ ని చార్జ్ చేస్తున్నారు. అక్కడ నుండి ఎందుకు తెప్పించుకున్నాను అని చెప్పేసి చాలా మంది డౌట్ తో అడుగుతారు. ఎందుకంటే యుఎస్ లో జెన్యున్ ప్రోడక్ట్ దొరుకుతుందని చెప్పేసి చాలా మంది అంటుంటారు కదా. సో అలాగే నేను ఆలోచించి యుఎస్ నుండి నా ఫ్రెండ్ త్రూ ఈ మిషన్ ని తెప్పించుకున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, నా ఫేవరెట్ టాటూ మిషన్ షియానే అన్లిమిటెడ్ 4.0 అన్బాక్సింగ్ వీడియో చూసేద్దాం. సో ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో దీని బాక్సింగ్ వచ్చేసేపటికి చూడండి, మేడ్ ఫర్ ఆర్టిస్ట్. దీన్ని అన్బాక్స్ చేసి దీన్ని ఆన్ చేసి ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. దీనికి సంబంధించిన మాన్యువల్ బుక్లెట్ ఒకటి దీంట్లో ఇచ్చారు. సోలో అన్లిమిటెడ్ 3.5 4.0. సో మనం తెచ్చుకుంది 4.0 అనమాట. మనం తెప్పించుకుంది మిషన్. సో దీనికి సంబంధించిన మాన్యువల్ బుక్ మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, దీని సెట్టింగ్స్ ఎలా ఉంటాయని ఈ బుక్లో ఉండొచ్చు. మొత్తం రీడ్ చేసిన తర్వాత మళ్ళీ నీకు దీనికి సంబంధించిన వీడియో మళ్ళీ ఒకసారి చేద్దాం. సో షార్ట్ గైడ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మిషన్ని ఎలా ఆపరేట్ చేయాలో సింపుల్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మోడ్ ఇండికేటర్, పవర్ ఇండికేటర్, మోడ్ స్విచ్, వీటికి సంబంధించిన డీటెయిల్ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా డీటెయిల్ ఉండొచ్చు. సో ఈ మిషన్కి ప్రత్యేకత ఏంటి అంటే, జనరల్గా మనం ఏ మిషన్స్ తీసుకున్నా కూడా ప్లస్ మైనస్ అంటే పవర్ని, వోల్టేజ్ని మనం అప్ చేసుకోవచ్చు లేదా లెస్ చేసుకోవడానికి ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయి కదా. సో వాటితో మనం పవర్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం చేస్తాము. సో ఈ మిషన్లో ప్రత్యేకత ఏంటి అంటే, మిషన్ వన్స్ ఆన్ అయిన తర్వాత మిషన్ని మనం అప్ టు డౌన్ చేయటం ద్వారా, అంటే లైక్ చూడండి ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు. సో ఫర్ రైట్ హ్యాండ్ యూజర్, ఫర్ లెఫ్ట్ హ్యాండ్ యూజర్, సో ఇలా ఇవ్వడం జరిగింది. అంటే మిషన్ని మనం కిందకి రొటేట్ చేసినప్పుడు, లైక్ ఇలా రొటేట్ చేసినప్పుడు ఇక్కడ మీకు గమనిస్తే ఇక్కడ 4.7 వోల్ట్స్ దగ్గర నుండి ఇక్కడ పవర్ స్టార్ట్ అవుతుంది. మనం మిషన్ని పైకి అప్ చేసే కొద్దీ సో మిషన్ యొక్క పవర్ ఆర్పిఎం పెరగవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన మాన్యువల్గా ఇక్కడ మనకి ఒక కార్డ్ పైన మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మిషన్ ఆన్ చేసిన తర్వాత మనం చూద్దాము. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. సో మిషన్కి సేఫ్గా మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనం మిషన్ మనతో పాటు ట్రావెల్కి యూజ్ అయ్యేలాగా ఒక ప్యాకింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ మిషన్ని అన్బాక్స్ చేద్దాము. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. మిషన్ చాలా సేఫ్ అనమాట. గమనించారు కదా, అన్లిమిటెడ్ 4.0. సో ఇదే పవర్ బటన్ అనమాట. మిషన్తో పాటు బ్యాటరీ ఏదైతే ఉందో దానికి రీఛార్జ్ చేసుకోవడానికి బ్యాటరీకి సంబంధించిన రీఛార్జ్ సాకెట్ లాంటిది మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ పవర్ కేబుల్. సో మేబీ బ్యాటరీస్ అయి ఉండొచ్చు ఇవి. ఎస్, మనకి ఎక్స్ట్రాగా ఇంకొక బ్యాటరీని ఇవ్వడం జరిగింది. సో మనం దీన్ని రీఛార్జ్ చేసుకుని బ్యాకప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 2 బ్యాటరీస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బ్యాటరీ వేసి మిషన్ ఆన్ చేసి చూద్దాము. ఇది ఫ్రంట్ సైడ్ నీడిల్, క్యాటరేజ్ నీడిల్ పెట్టుకోవడానికి. సో మనం బ్యాటరీ సెట్ చేసుకున్నాము. సో మిషన్ ఆన్ చేయబోతున్నాను. సో లాంగ్ ప్రెస్ ఉంది. ఇక్కడ 2 ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ వైట్ పల్స్ అనేది కాన్స్టెంట్ గా ఆన్ ఉంటే కనుక స్టడీ మోడ్ అని, బ్లింక్ అవుతా ఉంటే కనుక రెస్పాన్సివ్ మోడ్ అని చెప్పేసి ఉంది. సో ఇది ఎందుకు ఏంటి అనేది నేను కూడా ఇంకా కంప్లీట్ రీడ్ చేయలేదు. మిషన్ ని వన్స్ నేను యూజ్ చేసి ఆ గైడ్ మొత్తం నేను రీడ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి షార్ట్ వీడియోలో నేను మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వన్స్ మనం లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మీరు నాయిస్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇండికేటర్స్ బ్లింక్ అవడం మీరు గమనించుంటారు. నేను లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఈ మిషన్ యొక్క స్ట్రోక్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, స్టడీ మోడ్ ఉంది. ఇది రెస్పాన్సివ్ మోడ్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే
ఈ ఇండికేటర్ బ్లింక్ అవుతుంది కదా, ఇది రెస్పాన్సివ్ మోడ్. ఇందాక మన గైడ్లో ఇచ్చినట్లు పవర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి చూడండి. యాక్చువల్గా మన ప్రతి మిషన్కి ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయి. ఆ బటన్స్ ద్వారా పవర్ని కంట్రోల్ చేసుకోవడానికి లేకపోతే పెంచుకోవడానికి యూజ్ చేస్తాము. బట్ ఈ మిషన్కి ఉన్న స్పెషాలిటీ, పవర్ బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి చేస్తున్నప్పుడు పవర్ రైజ్ చేయటం మీరు గమనించవచ్చు. సో కంప్లీట్ లో అయిపోయింది. సో ఇలాగా స్ట్రోక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించి రివ్యూస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా. సో నేను ఎక్స్పెషల్లీ యూఎస్ నుండి, అంటే ఇక్కడ ఇండియాలో కూడా దొరుకుతున్నాయి, బట్ యూఎస్లో జెన్యూన్ ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే జెన్యూన్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడానికి మనం ట్రై చేస్తాం కదా. సో మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండి జెన్యూన్ ప్రోడక్ట్ వస్తుందని చెప్పేసి అని బిలీవ్ చేసి నేను యూఎస్ నుండి తెప్పించుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఇది కంప్లీట్ యూజ్ చేసిన తర్వాత దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి మీకు మరింత నాలెడ్జ్ని నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సో గైస్, చూసారు కదా షియానే అన్లిమిటెడ్ 4.0 అన్బాక్సింగ్ వీడియో. సో ఈ మిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మరిన్ని వీడియోలు చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యి దీని సెట్టింగ్స్ అండ్ రివ్యూ మీకు వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎంత సపోర్ట్ చేసినందుకు. అలాగే మన ఛానల్ వేగాస్ టాటూ అఫీషియల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.